ఈరోజు మనం తెలుసుకోబోయే డిజిటల్ మార్కెటింగ్ టర్మ్ కన్వర్షన్స్. అసలు కన్వర్షన్స్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో, కన్వర్షన్స్ అంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మీ వెబ్‌సైట్‌కి ఒక 100 మెంబర్స్ వచ్చారు. 100 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్ మీ ఎంక్వైరీ ఫార్మ్‌ని సబ్మిట్ చేయడం, లేకపోతే మీ డెమో ఫార్మ్‌ని సబ్మిట్ చేయడం, లేకపోతే మీ వాట్సాప్ చాట్‌లో మీకు ఎంక్వైరీ చేయడం. అంటే మీరు ఏదైతే యాక్షన్ పెట్టారో ఆ యాక్షన్‌ని కంప్లీట్ చేసిన వాళ్ళని కన్వర్షన్స్ అంటాం. సో, ఇప్పుడు 100 మెంబర్స్‌లో 10 మెంబర్స్ ఆ యాక్షన్‌ని తీసుకున్నారు అంటే 10% ఈస్ ది కన్వర్షన్ రేట్. సో, కన్వర్షన్ రేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మార్కెటింగ్‌లో మనకు ఆర్‌ఓఐ చెప్పడానికి చాలా యూజ్ అవుతుంది. అంటే మనం ఏదైనా క్యాంపెయిన్ చేసామో, ఏదైనా వేరే ఎనీ యాక్టివిటీ చేసినప్పుడు ఆ క్యాంపెయిన్ యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది కన్వర్షన్ రేట్ చెప్తుంది. సో, అందుకని ఇది ఒక ఇంపార్టెంట్ మెట్రిక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో, కన్వర్షన్ రేట్ ఎలా పెంచుకోవాలి? దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మీ ఫస్ట్ వచ్చేసి బెటర్ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అండ్ కాల్ టు యాక్షన్ అనేది క్లియర్‌గా ఉండాలి. అంటే యూజర్ నెక్స్ట్ ఏం యాక్షన్ చేయాలి అనేది క్లియర్‌గా అర్థమవ్వాలి. అండ్ ఆబ్వియస్‌లీ రైట్ ఆడియన్స్‌కి మనం టార్గెట్ చేయాలి. సింపుల్ డిజిటల్ మార్కెటింగ్ టర్మ్స్ కోసం ప్లీజ్ ఫాలో.